జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి కొలువై ఉన్న ఏకైక క్షేత్రం. ఈ దివ్య క్షేత్రం శ్రీగిరి పీఠంగా ప్రసిద్ధి. 22.5 అడుగుల ఎత్తైన భారీ గంభీర శనీశ్వర స్వామి విగ్రహం. ఎక్కడా లేనట్టుగా గంటల శనీశ్వర స్వామిగా ప్రసిద్ధి. ప్రపంచంలో ఏ శనీశ్వర ఆలయంలో లేనట్టుగా చండ ప్రచండ ద్వారపాలకులు. జ్యేష్ఠాదేవి హోమగుండ పూజ మహిమ. భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీకు మన దక్షిణ భారతదేశంలో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రధాన శనీశ్వర ఆలయాల్లో ఒకటైన మదనపల్లి శ్రీగిరి పీఠం శనీశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతున్నానండి. ఇక్కడ సాక్షాత్తు శనీశ్వర స్వామి కొలువై ఉన్నాడండి. అంతటి మహాపుణ్యక్షేత్రం అండి ఈ క్షేత్రం. ఈ రోజు శని త్రయోదశి కావడం వలన ఈ ఆలయం అంతా భక్తులతో కిటకిటలాడిపోతుందండి. ప్రాంగణం అంత జనం ఉన్నారు. ప్రతి శని త్రయోదశికి నేను ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటానండి. అలా వచ్చిన ప్రతిసారి కూడా నాకు మంచి జరగడమే కాకుండా నేను అనుకున్న అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయండి. అంతటి మహిమాన్విత కలిగిన క్షేత్రమండి ఈ క్షేత్రం. పైగా ఈ శని త్రయోదశి చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకంటే నిజ జ్యేష్ఠ మాసం నందు అనురాధ నక్షత్రం శనివారం కలిసి రావడం ఈ శని త్రయోదశి చాలా చాలా విశిష్టమైనదిగా చెప్పుకోవాలండి. ఇక్కడ నిత్యం భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారండి. ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలండి, మీ కష్టాలన్నీ తీరినట్టే. మీ మనసులోని భక్తి శ్రద్ధలే స్వామివారి అనుగ్రహాన్ని కలిగిస్తాయి. శనివారం నాడే దర్శనం చేసుకోవాలని ఏమీ లేదండి. ప్రశాంతమైన మనసుతో ఏ రోజు దర్శనం చేసుకున్నా చాలండి. మనకున్న సమస్యలు అలాగే ఎప్పటి నుంచో వేధిస్తున్న కష్టాలు అన్నీ కూడా సమూలంగా తొలగిస్తాడండి ఆ శనీశ్వర స్వామి. ఈ దేవాలయం వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పటికే 2 ఉన్నాయండి. ఆ వీడియోస్లో ఈ మహాపుణ్యక్షేత్రం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తానండి. సో ఇప్పటివరకు ఎవరైనా చూడని వారుంటే ఒకసారి ఆ వీడియోస్ను కూడా వీక్షించండి. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నేను శనీశ్వర స్వామికి ప్రతి శనివారం జరిగే మంగళ స్నాన అభిషేకం మరియు జ్యేష్ఠాదేవి హోమగుండ పూజ మహిమ అద్భుతాలను చూపించబోతున్నానండి. మరి ఆ వివరాలను ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. ప్రతి శనివారం ఈ పవిత్ర శనీశ్వర స్వామి ఆలయం నందు స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళ స్నానం అంటే అభిషేకం జరిపిస్తారండి. ఈ రోజు నేను నా స్వహస్తాలతో స్వామివారికి మంగళ స్నానం చేశాను. నాకు ఈ అవకాశం స్వామివారి అనుగ్రహం వల్ల కలిగింది. నాతో పాటు ఎంతోమంది భక్తులు ప్రముఖులు కూడా ఈ పవిత్ర కార్యంలో పాల్గొన్నారు. స్వామివారికి పాలతో పసుపు కుంకుమలతో అభిషేకం చాలా చాలా ఘనంగా జరిగిందండి. మొదటగా లోక కళ్యాణార్థం పవిత్రమైన పాలతో అభిషేకం చేయించడం వల్ల మనసులో శాంతి వెల్లివిరుస్తుందండి. అనంతరం సౌభాగ్యప్రదమైన పసుపుతో చేయడం వల్ల ఆయన దివ్య తేజస్సు మరింత ఇనుమడింపజేస్తుంది. ఇంకా సకల శుభాలను ప్రసాదించే కుంకుమతో అభిషేకం చేయడం వల్ల భక్తుల హృదయాల్లో అంతులేని భక్తిని నింపుతుందండి. ఓం మందాయ నమః. భక్తజన మందార శనీశ్వర దేవ, నీకు మంగళప్రదమైన అభిషేక అర్చనలు చేయడం మా అదృష్టం. ఈ విధంగా ప్రతి శనివారం స్వామివారిని అభిషేకించడం వల్ల ఆయన ప్రకోపం తగ్గి జీవితంలో కష్టాలు బాధలు దూరమవుతాయి. ఈ దేవస్థానంలో చండ ప్రచండ ద్వారపాలకులు ఉండడం కూడా చాలా విశేషం. ఇతర ఏ శనీశ్వర ఆలయంలో ఇలా ద్వారపాలకులు ఉండరు. ఈ దేవస్థానంలో ఈ విధంగా ద్వారపాలకులు ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతను అలాగే భక్తులను కాపాడే వాటి శక్తిని తెలియజేస్తుంది.
ఇంకా ఈ దివ్యక్షేత్రంలో భక్తులందరూ స్త్రీ పురుష భేదం లేకుండా శనీశ్వర స్వామి వారిని దర్శించుకోవడమే కాకుండా స్వామివారిని నేరుగా తాకి సేవించే భాగ్యాన్ని కూడా పొందవచ్చు. నమస్కారాలు తల్లి. ఓమముని టెంకాయలు వేసుకుంటే సర్వ కార్యక్రమాలు జయం జరుగుతుంది. ఎవరెవరి కష్టాలు ఉన్నాయో కొంతమంది చెప్పుకోలేరు. వాళ్ళ ఆత్మ మాట తలుచుకొని వాళ్ళు వేస్తే సర్వ దరిద్రాలపై శుభాలు దొరుకుతాయి తల్లి. 11 కొబ్బరికాయ వేసుకోవచ్చు తల్లి. డబ్బులు ఉన్న వాళ్ళు 110 వేస్తారు, మనకు అవసరం లేదు. 11 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు. శాస్త్ర పద్ధతి కాదు. మీ దాని డబ్బులు అని చెప్పి దుబ్బి అమ్మా 1100 కొబ్బరికాయలు, 10,000 కొబ్బరికాయలు, 5,000 కొబ్బరికాయ అవన్నీ అవసరం లేదు. ఉన్నోడు మస్తు ఉంటుంది, ఇస్తాడు. లేనివాడు ఏదో సంతోషపడతాడు. అందుకు సరళంగా మీరు ప్రెస్ వాళ్ళ తల్లి, మీ వల్ల ఈ సంక్రమణ తెవ్వాలి. చాలా మంది మాకు ఎవరో చేశారండి, దయ్యం ఉందండి, భూతం ఉందని చెప్పుకుంటారు. అవన్నీ ఇప్పుడు ఏం లేవు ప్రపంచంలో. ఏదన్నా ఉండని దిష్టి ప్రభావం ఎక్కువ ఉంటుందమ్మా. డబ్బు సంపాదన 1,00,000 మాటలు చెప్తారు, మనకు అవసరం లేదు. ధర్మంగా ధర్మదేవతలను మొక్కితే అన్ని పనులు శుభం తల్లి మా అమ్మ. శుభం 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 తల్లి మా అమ్మ. అందరు నమస్కారం బాబు. ఈ ఆలయ ప్రాంగణంలోనే జ్యేష్ఠాదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉందండి. ప్రతి శనివారం జ్యేష్ఠాదేవి అమ్మవారి సన్నిధిలో ఉన్న ఈ హోమగుండంలో భక్తులు అలాగే ముఖ్యంగా దంపతులు తమ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుని ఆ కోరిక నెరవేర్చమని 11 లేదా 21 కొబ్బరికాయలు స్వాహా మంత్రాలు ఉచ్చరిస్తూ హోమగుండంలోకి సమర్పించుకోవాలి. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుందంట అమ్మ. ఒక్కరొక్కరు ఒక సమస్య ఉంటుంది. అది ఏ సమస్యనే కావచ్చు, ఏ సమస్యనే కావచ్చు. అట్టి సమస్యలు పోవంటే దేశ దేవత లక్ష్మీ హోమాలు చాలా మంది చేస్తారు, విష్ణు హోమాలు చేస్తారు, రాముని హోమాలు చేస్తారు, లక్ష్మీ హోమాలు చేస్తారు, యజ్ఞ హోమాలు చేస్తారు. సాధు సత్పురుషులతోటి యాగాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ యాగం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ఒక సమస్య ఉంటుంది. అది ఎలాంటిదైనా కావచ్చు. అలాంటి సమస్యల్లో చాలా మంది సతమతం అవుతుంటారు. ఇది ఎవరు చెప్పుకోవాలి? మాకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితి లేదు అనుకునే వాళ్ళు కొంతమంది. నేను చెప్తున్నది గుడి శంకుస్థాపన చేసి కట్టిన స్వామి గారిని మాట్లాడుతుండండి. నాకు పీఠాధిపతి ఇచ్చిండ్రు. నా పేరు శంకర్రాజు ముఖ్య స్వామిజీ అంటారు చాలామంది. నా సంకల్పంతో చేసిన గ్రామాల్లో తిరిగి డబ్బు సంపాదించుకోవడం కోసం ప్రతింటి తిరిగి కలెక్షన్ చేయలే. నా సొంత అభిప్రాయం స్వామి వచ్చి కట్టమంటే కట్టినా. నాకు షాద్నగర్లో రామాలయం, శివాలయం, అక్కడ 7 గుళ్ళు కట్టినా. కళ్ళు వచ్చేవంటి గుళ్ళు చాలామంది చేస్తారు, దాతలు ఉన్నారు. నా శనీశ్వరం సంకల్పంతో కట్టు, నీకు ఏది కావాలంటే కోరిన వరాలు ప్రజలకంత ఇస్తా, నువ్వు సచ్చినా బతికినా నీ శిరస్థాయి నీకు పేరు ఉంటుంది అని చెప్తే ఈ సంకల్పం తీసుకున్నా. ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నంటే, స్వామి మీరు చేయండి మాకు నమ్మకం అని ఏం చెప్తారు చాలామంది. అట్లా వద్దు. స్వయంగా భార్య భర్తలు కానీ, తండ్రి కొడుకులు కానీ, తల్లి బిడ్డలు కానీ వచ్చి ఇక్కడ కూర్చొని మీ సంకల్పం చెప్తారు స్వామి గారు. ఆ స్వామి గారు మీ ఇంటి పేరు గోత్రం పేరు చెప్తే స్వహ అన్నప్పుడు కొబ్బరికాయ వేయాలి. మీకు సర్వ దరిద్రాలు పోయి లక్ష్మి ప్రసన్నమై మీకు ఏమేమి లోటు ఉందో 190 కోరికలు ఉంటాయి. మీకు అన్ని కోరికలు కాదు, ముఖ్యమైన కార్యక్రమం ఏందో ఆ స్వామికి తెలుస్తుంది. అందుకు మీ ఏ కోరిక ఉండని లగ్న కార్యక్రమాలు, పిల్లల చదువు సంధ్యల కోసం, భార్య ఆరోగ్యం కోసం, భర్త ఆరోగ్యం కోసం, ఇంట్లో ఉపాధి లేకపోవడం, వచ్చిన డబ్బులు నిలవకపోవడం, అందుకు అన్నిటి గొప్పదేవి లక్ష్మీదేవి అక్కయ్యమ్మ దేవత అక్కడ ఉన్నది. ఆ దేవతని తలుచుకుంటే మన కోరిన వరాలు ఇస్తుంది. లక్ష్మీదేవి కంటే చాలా గొప్ప బోలబాల. కానీ కోపం వస్తే మహాశక్తి. కాళికాదేవికి ఇంకా వస్త్రాలు ఉండవు, అంతకంటే ఈయన కూడా తల్లి. కోపం వస్తే ఆ తల్లి వస్త్రాలు పెట్టదంటే ఇష్టపడదా అమ్మ. ఆ దేవదేవి హోమం ఇది ముఖ్యమైన హోమం. ఈ దేవదేవి హోమం చేస్తున్నామండి. ఇది ప్రతి శనివారం తప్ప ఇతర దినాలు చేయం మేము. మంగళ స్నానం స్వామివారికి ప్రతి శనివారం మంగళ స్నానం కూడా స్టార్ట్ చేసినాం. కొంతమంది స్నానం చేయమంటే ఇష్టపడరు. అయ్యో ఇక్కడ ఏంటంటే చెట్ల కింద గుట్ల కింద మనకెందుకు అనుకుంటారు. అందుచేత ఇక్కడ స్వామి దగ్గరనే సన్నిధిలోనే 108 కొబ్బరికాయ వేసి ఈ హోమం చేస్తుండే. ప్రతి శనివారం చేస్తాం. సర్వదోషాలు పోయి మాకేం కీర్తి వస్తుంది, మీకేం మంచి మొక్కు, మా దేవుని మొక్కినాం కదా, దేశ నమస్కారం చేసిన దానికి మాకు అన్ని పనులేనని చెప్పి ఒక సంకల్పం కూడా ఉంటుంది మనకు. ఈ సంకల్పం నెరవేరాలంటే ఈ దేశాదేవి యజ్ఞంలో పాల్గొనాలి. సామెతగా చెప్తున్నా,
మా ఇంట్లో సత్యనారాయణ కథ చెప్తాం, చుట్టాల కథ చెప్పుకుంటాం. చాలా మంది వస్తారు, కానీ మధ్యలో లేచిపోవద్దు. ఆ కథ అంతా విని తీర్థ ప్రసాదం ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ కోరిన శుభాలు దొరుకుతాయి. ఈ యజ్ఞం కూడా 108 కొబ్బరికాయల పూజ పూర్తి చేసుకొని పోయిన వారికి ఏ కార్యక్రమం కానీ 100 రూపాయలు మీకు 100% తప్పకుండా జయం జరుగుతుంది. ఈ సంకల్పం నెరవేరాలని చెప్పి ఈ హోమం పెట్టిన గ్రామ పెద్దలు వచ్చారు శంషాబాద్ నుంచి, ఇక్కడ మీరు కూడా వచ్చారమ్మా ప్రెస్ క్లబ్ నుంచి. మరి ఇక్కడ సూర్యలక్ష్మి కాటన్ మిల్ పూర్ణచంద్రరావు గారు కొడుకు వచ్చిండు, కోళ్ళు కూడా వచ్చింది ఇక్కడికి అనుకోకుండా. మీరు పిలవకుండా వచ్చిండ్రు అందరూ కనుక ఇలా యాగంలో పాల్గొని మీరు అన్ని సర్వశుభాలు పొందాలి అని చెప్పి నా విజ్ఞప్తి. నమస్కారాలు. మీ ప్రెస్ వాళ్ళకు పెద్దలకు అందరూ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంకా ఈ దేవస్థానంలో రాహుకేతువులు కూడా కొలువై ఉన్నారండి. ఇక్కడ రాహుకేతువులకి శ్రీకాళహస్తిలో జరిగే మాదిరిగానే దోష నివారణ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారండి. కనుక దూర ప్రయాణం చేయలేని భక్తులు స్వామి అనుగ్రహాన్ని ఇక్కడే పొంది తమ దోషాలను నివారించుకోవచ్చు. ఆ పూజా వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అన్ని వివరాలు మీకు చెప్తారండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు భార్గవి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఢిల్లీ నుంచి వచ్చాము. యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ. ఓకే. సో మేము ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్ అని తెలిసి మేము ఇక్కడ 7 వారాల నుంచి వస్తున్నాము. ఓకే. మాకైతే చాలా వరకు 50% కాదు 80% ప్రాబ్లమ్స్ అయితే మాకైతే క్యూర్ అయినాయి. అది హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా మాకు జాబ్ పర్పస్ ఏదైనా సరే మేమైతే 7 వీక్స్ నుంచి ఇక్కడికి వచ్చి మేము పూజ చేసుకుంటున్నాం. మాకైతే చాలా వరకు అన్ని సమస్యలు క్లియర్ అయిపోయినాయి మాకు. సో నేను కూడా ఏం సజెస్ట్ చేస్తానంటే ఎవరైనా కానీ ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చి దర్శనిస్తే చాలు. ఏ ప్రాబ్లమ్స్ దర్శనం చేసుకుంటే చాలు, ఏ ప్రాబ్లం అయినా సరే మీకు చాలా తొందరగా క్లియర్ అయిపోతుంది. అందులో నేను కూడా అనుభవంగా నేను కూడా చవి చూసానండి. అలాగా నేను అనుకున్న ప్రతి కోరిక నాకు ఈ టెంపుల్లో తీరిందండి. శనివారం అనే కాదు, మీకు వీలున్నప్పుడు ఎప్పుడు వచ్చినా సరే వచ్చి దర్శనం చేసుకోండి చాలు. మీకు అన్ని ఏ సమస్యలైనా శని దోషాలైనా అన్ని పరిష్కారం అవుతాయండి. నమస్తే అండి. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు దీప్తి. ఓకే. మీరు ఎప్పుడు ఈ టెంపుల్కి వస్తూ ఉంటారా? తరచుగా వస్తూ ఉంటాము. శని అమావాస్యకి, శని త్రయోదశికి, శని జయంతికి ఎప్పుడు వచ్చినా ఇలానే క్రౌడ్ ఉంటది. అయినా కూడా మేము అర్చన చేయించుకొని తైలాభిషేకం చేయించుకొని వెళ్తాం. ఇక్కడ చాలా నమ్మకం భక్తులకి ఇక్కడ తైలాభిషేక పూజలు చేయించుకుంటే అన్ని దోష పరిహారాలు ఖచ్చితంగా మేడం. మేము నమ్ముకుని వచ్చినప్పటి నుంచి మాకైతే బాగుంది. మేము ఖచ్చితంగా నమ్ముతాము. మేము అలానే వస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చి నుంచి మాకు మంచిగా ఉంది కూడా, మీకు ఫలితం మాకు అనిపించింది కూడా. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓం శనీశ్వరాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.